దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుచిన అద్భుతమైన వాక్య సందేశం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవునికి సమస్తమేమో కలుగును గాక. అద్భుతమైనటువంటి విషయాన్ని, వాగ్దాన సందేశాన్ని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. మన యొక్క ఆనందం అంతా కూడా దేవునిలోనే ఉండాలి. నీవు యెహోవా యందు అనగా దేవుని యందు ఆనందించదవు, స్తోత్రం కలుగును గాక. దేశం యొక్క ఉన్నత స్థలమైన నెక్కించదు అంటే మన ఆనందం అంతా దేవునిలో ఉంటే మనట దేవుడు దేశంలోనే ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు, ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. అంటే దేశము అనగా ఇక్కడ రాసిన గ్రంథకర్త ఉద్దేశము ఆ ప్రాంతంలో ఆయనను దేవుడు నిలబెట్టాలని ఉద్దేశం. నీవు ఏ ప్రాంతంలో గొప్పగా ఉండాలని ఆశపడుతున్నావు? నీ బంధువుల మధ్యలో ఉన్నతమైన ఉండాలనుకుంటున్నావా? నీ గ్రామంలో నువ్వు జాబ్ చేసి, నీ బిజినెస్ చేసి, నీ కొలీగ్స్ మధ్యలో నువ్వు ఉన్నతమైన స్థానంలో నీకున్నటువంటి చుట్టూ పరిధిలో ఒక గొప్ప స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా నీవు అది ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకుంటావు. నీ తండ్రి అని యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవంలో ఉంచేతను. హల్లెలూయా. ఇక్కడ యాకోబు తండ్రి అని యాకోబు యెషయా భక్తుడు రాసినటువంటి వచన భాగాలు ఇవి. ఈ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు నీ అనుభవంలో ఉంచేతను. యాకోబును ఏ విధంగా దీవించాను? ఒకప్పుడు యాకోబు పరిస్థితి ఏంటిది, కానీ ఇప్పుడు ఏ విధంగా దీవించాను? నిన్ను ఉన్నతమైన స్థలంలో, దేశంలోనే ఉన్నతమైన స్థలం నిన్ను ఎక్కిస్తాను, అంత పైకి తీసుకెళ్తాను నిన్ను. హల్లెలూయా. నీ బంధువుల్లో అంటే ఒక్కటి నమ్మండి, ఈ వాగ్దానం గట్టిగా నమ్మండి. నీ బంధువులలో ఎవ్వరు లేని అంత విధంగా ఎత్తైన స్థితిలో నేను తీసుకెళ్తాను. హల్లెలూయా. ఆ తీసుకెళ్లే క్రమంలో ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. అది ఈజీగా ఒక్క క్షణంలోనే పైకి వెళ్ళేది కాదు. మనము ఆకాశంలో ఎగిరేటువంటి 2 వాహనాలను చూస్తే, ఒకటి హెలికాప్టర్, ఒకటి విమానం. హెలికాప్టర్ ఉన్నట్లు ప్లేస్లో నుంచే స్పీడ్గా పైకి వెళ్ళిపోతుంది. కొద్దిగా అది ఎంత వెళ్తుంది అంటే కొంచెం హైటే వెళ్తుంది. కానీ అది విమానం అయితే దానికి రన్వే ఉంటాయి, చాలాసేపు భూమి మీద నడుస్తుంది. ఆ హెలికాప్టర్ అయితే ఒక్కసారి పైకి లేస్తుంది. దేవుడు చెప్తుందంటే, నువ్వు ఒక్కసారి పైకి ఎదగాలంటే కొద్ది ఎత్తు వరకే వెళ్ళగలుగుతావు. అది చాలా ఎత్తుకు ఎగరాలి, చాలా ఎత్తుకు వెళ్ళాలనుకుంటే ఈ భూమి మీద కొంచెం నడవాల్సింది, కొంచెం టైం ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్నతమైన స్థితి కలగట్లేదు అంటే నువ్వు ఉన్నతమైన స్థితి కలగట్లేదు బాధపడకూడదు. కానీ నువ్వు ఇంకా రన్వే మీద నడుస్తూ ఉన్నావు. ఒక్కరోజు నువ్వు పైకి లేకపోతావు, ఒక్కసారి లేస్తే ఆకాశ మేఘాల్లోనికి వెళ్ళిపోతావు. విమానం అంత పైకి వెళ్ళిన రీతి. కానీ నిన్ను కూడా, నీ స్థితిని కూడా దేవుడు అంత పైకి తీసుకెళ్తాడు. నా చుట్టూ ఉన్న నా బంధువులు, నా స్నేహితులు అందరూ ఆల్రెడీ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, మంచి నేనే ఈ స్థితిలో ఉంటాను అనుకుంటాం. కానీ వాళ్ళ ఉన్నత స్థితి అంతా కూడా ఇదో హెలికాప్టర్ లాగే ఉంటుంది. ఒక్క భూమి మీద నుంచే పైకి లేస్తుంది, అంతే, అంతకంటే ఎక్కువ పోలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను ఉన్నతమైన స్థితి తీసుకెళ్తాను, యాకోబు యొక్క స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదను. యాకోబు యొక్క స్వాస్థ్యం అనుభవించాడంటే, యాకోబు ఒకప్పుడు పరిస్థితి అంటే అంటారు, వాడు ఇంట్లో నుంచి భయంతో పారిపోయిన వ్యక్తి. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు యాకోబును గొప్ప జనాంగం చేశాడు. అసలు దేవుడు మోసగాడిన యాకోబును పిలుచుకున్నాడు. ఏమని పిలుచుకున్నాడు? నా పేరు యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి అంత గొప్ప విషయాన్ని, వాగ్దానాన్ని దేవుడు నీకు తెలియపరుస్తున్నప్పుడు నువ్వు ఎందుకు బాధపడతావు? నా పరిస్థితి, నా స్థితిగతులు ఎలా ఉన్నాయి, నేను ఎట్లా మార్చబడతాను, నా స్థితి ఎప్పుడు మారుతుంది, నా పరిస్థితులన్నీ ఎప్పుడు మారుతాయని చెప్పేసి ఎందుకు దిగులుతూ ఉంటావు? భయపడకు. వాళ్ళు ఒంటరి అయిన వాడిని దేవుడు 1000 మంది చేస్తానన్న దేవుడు యాకోబు ఏ విధంగా అయితే ఒక జనాంగంగా మార్చున్నాడు, నిన్ను నా దేవుడు ఆ విధంగా చేయను గాక. నీకున్న స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి ఉన్నత విషయంలో నిలబెట్టును గాక. నీ పిల్లల్ని, నీ బంధువుల మధ్యలో దేవుడు గొప్పగా నిలబెట్టును గాక, ఆశించును గాక. కుటుంబాన్ని నిలబెట్టును గాక. నీ కుటుంబం చిన్నాభిన్నమై ముక్కలైపోతుందేమో, విడిపోతుందేమో పరిస్థితిలో ఉన్న కూడా దేవుడు కలిపి అందరి ముందు నీ భార్యాభర్తల కుటుంబాన్ని దేవుడు నిలబెట్టి ఉన్నతమైన విషయంలో దేవుడు నిలబెట్టును గాక. కనుక ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు తెలియపరుస్తున్నట్టుగా ఈ వాగ్దానం నమ్మి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి మాట దీవించి ఆశీర్వాదం గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన.
మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుల వందనాలు, స్తోత్రములు. గొప్ప దేవుడా, గొప్ప ఆయన దీవెనలు మాకు ప్రభా తండ్రి, ఆశీర్వాదాలు ప్రభా తండ్రి, ఈ యొక్క వాగ్దానం ద్వారా ఇస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కృతజ్ఞులమై మీ సేవలో గడిపే భాగ్యం దైత్యం వేడుకుంటున్నాం తండ్రి. కానీ గ్రహించండి, కాపాడు, రక్షించండి, స్థిరపరిచి బలపరిచి ఎంత ఆశీర్వించండి. నీ కృపా సహాయం దైత్యం వేడుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ప్రభా తండ్రి నైనా వాగ్దానమును ఆనాడు యాకోబు జీవితంలో నెరవేర్చిన రీతిగా ఈనాడు మా జీవితంలో నెరవేర్చి మమ్మల్ని ప్రభావ, మా బంధువులు, మా స్నేహితుల మధ్యలో, మేము మా చుట్టూ ఉన్న పరిసరాల ప్రాంత ప్రజల మధ్యలో మమ్మల్ని ఉన్నతమైన నిలబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావ, సహాయం దయచేయమని ప్రభా తండ్రి. ఈ దినమంతయు ప్రభా ఈ వాక్యం ధ్యానిస్తుంటుండగా తండ్రి, మా జీవితం ఈ వాగ్దానం తప్పక నెరవేరుట్టుగా మీరే మాకు సహాయం దయచేయమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చూన్నాము మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్.